మీరు చూస్తున్నారు మాయ ట్రేడింగ్ షో. మనం బేరిష్ వ్యూ తీసుకోవడం జరిగిందండి. 2 అకౌంట్స్లో కూడా బేరిష్ వ్యూలోనే ఉన్నాం. చూడండి, ఇది కార్పొరేట్ అకౌంట్, ఇది నార్మల్ అకౌంట్. చూడండి మిత్రులారా, మార్కెట్ ఇక్కడ నుండి ఫాల్ అయ్యి మన జోన్కి వచ్చే అవకాశం ఉంది. 26,200 అనేది టార్గెట్, మొదటి టార్గెట్ పెట్టుకొని వెళ్తున్నామండి. మిత్రులారా గమనించండి, మన లెవెల్స్ 10:25 అవుతుంది సమయం. చూడండి, మార్నింగ్ నిన్నటి నో ట్రేడింగ్ జోన్ నుండి పైకి వెళ్తుంది కాబట్టి అక్కడ నుండి పుల్ బ్యాక్ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు మార్కెట్ ఇంతగానో పెరిగే అవకాశమే లేదు. అయినా కూడా మనం బుల్స్ ఈ పోరాటంలో మనం బేరిష్ వ్యూ తీసుకుంటున్నామండి. చూడండి, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 26,230. చూడండి, మనము పుట్ సైడ్ ఆల్రెడీ పొజిషన్ తీసుకున్నామండి. చూద్దాం, 26,200 పుట్ ప్రీమియం చూడండి బ్రేక్అవుట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 78 నుండి 100 ఇది మళ్ళీ 120, 130 లెవెల్స్ ని కూడా టచ్ చేసే అవకాశం కనబడుతుందండి. సమయం 10:27. మనం ఆల్రెడీ బేరిష్ వ్యూలోనే ఉన్నాం. కాకుంటే నిన్న నో ట్రేడింగ్ డేగా మనము పరిగణించాల్సి వచ్చింది. మార్కెట్ కంటిన్యూస్గా హయ్యర్ హై ఫామ్ చేస్తూ వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా మార్కెట్ని అవాయిడ్ చేయాలి మనము. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ యాక్షన్ లెవెల్స్కు మించి పైకి వెళ్తున్నప్పుడు మనం మార్కెట్ని ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాలి. ఈ లాస్ ఖచ్చితంగా రికవర్ అవుతుంది అనుకుంటున్నాం. లేకుంటే మనము ఖచ్చితంగా ఒక 1 lakh నుంచి 1,20,000 ఆ రేంజ్లో లాస్ని బుక్ చేద్దామండి. మిత్రులారా, సమయం వచ్చేసి 10:53. మార్కెట్ బ్రేక్ అప్ ఇచ్చింది. మళ్ళీ నిన్నటి విధంగానే మార్కెట్ ఈరోజు 27 నవంబర్ 2025 ఈరోజు కూడా అప్ సైడ్ వెళ్ళాలనుకుంటుంది. హయ్యర్ హై ఫామ్ చేసింది, కానీ ఖచ్చితంగా ఇది ఫేక్ బ్రేక్అవుట్. నేను మార్క్ చేసినాను, ఎందుకంటే స్ట్రెంత్ లేదు అక్కడ. విక్ కంటిన్యూస్ గా వచ్చినప్పుడు మార్కెట్ ఒక స్వింగ్ లో తీసుకుని బ్రేక్ చేస్తే మనము బ్రేక్ కంప్లీట్ అవుతుంది, బ్రేక్అప్ అవుతుందని చెప్పేసి మనము ఈ పైన రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుందని అనుకుంటాం. ఒకవేళ మనకు మార్కెట్ నిన్న జరిగినట్టు కనుక మళ్ళీ హయ్యర్ హైలో వేసుకుంటూ వెళ్తే మనకు ఖచ్చితంగా ఇందులో 1,50,000 ఎబో లాస్ బుక్ చేయాల్సి ఉంటుంది. నేను స్టాప్ లాస్ పెట్టట్లేదు, నేను స్టాప్ లాస్ పెట్టాను. ఎందుకంటే నా అనుభవం నాకు చెప్పింది, స్టాప్ లాస్ పెడితే ఖచ్చితంగా అది హిట్ అవుతుందనే ఒక సెంటిమెంట్లో ఉన్నాను. ఓకే అండి, చూడండి మన లాస్ రికవర్ అవుతూ వస్తుంది. -150 నుండి లాస్ రికవర్ అవుతుంది. ఖచ్చితంగా మార్కెట్ 26,230, 220 లెవెల్స్కి వెళ్ళాల్సిందే. ఈ లాస్ రికవర్ అయిన తర్వాత మనము 30,000 to 40,000 ప్రాఫిట్లో బుక్ చేయాల్సి వస్తుంది. 26,240, 230 లెవెల్స్కి వెళ్ళిన తర్వాత మనము ఈ ట్రేడ్లో చేద్దాం. చూడండి, ఖచ్చితంగా అది ఫేక్ బ్రేక్అవుట్ అని చెప్పి మనం అనుకున్నాం, అది నిజంగా ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది. చూడండి, ఇట్ ఈస్ ఎ ఫేక్ బ్రేక్అవుట్. ఎందుకంటే కంటిన్యూస్గా హయ్యర్ హై వెళ్ళవలసిన అసలు అవసరం లేదు. ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్లయితే కూడా దానికి సపోర్ట్ చేయట్లేదు.
వీరు బుల్ ఆపరేటర్స్, మా భాషలో వీళ్ళు బుల్ ఆపరేటర్స్ అని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయితే గనక మార్కెట్ కిందికి ఫాల్ అయ్యే అవకాశము 100కి 100% ఉందండి. చూడండి, మీరు చూస్తున్నారు మై ట్రేడింగ్ షో. ప్రతిరోజు మన ఛానల్ని 3000 నుండి 5000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చూడండి, ఇది రా ట్రేడ్స్, ఎలాంటి ఎడిటింగ్ లేకుండా పెట్టడం జరిగింది. సమయము 11:19. ఇప్పుడు పుట్ సైడ్ ప్రీమియమ్స్కి స్ట్రెంత్ బాగా వచ్చిందండి. వాల్యూమ్స్ కూడా లో అవుతున్నాయి, బయ్యర్స్ పెరిగినారు. చూడండి, మన 1,80,000 లాస్ వచ్చేసి -26,000, ఆల్రెడీ 1,70,000 ప్రాఫిట్ చేసినట్టే, మనం లాస్ రికవర్ అయినట్టే. ఇది ఖచ్చితంగా ఫేక్ బ్రేక్అవుట్ అని చెప్పేసి నేను మార్క్ చేసుకున్నానండి. చూడండి, మళ్ళీ మొదటిసారి ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ రెండోసారి కూడా ఫేక్ బ్రేక్అవుట్ పైకి వెళ్తున్నాను, బుల్స్ అందరు పైకి వెళ్తున్నానని చూపెట్టినట్టే చూపెట్టి సడన్ గా కిందికి ఫాల్ చేస్తారండి. ఈరోజు మార్కెట్ 9:15 నుండి 12 o'clock అరౌండ్గా 11 గంటల 20 నిమిషాలు వస్తుంది. 20 నిమిషాలు 2 hours 3 hours లో మార్కెట్ పైకి వెళ్ళిందాన్ని 3 to 4 క్యాండిల్స్ లోనే 5 minutes క్యాండిల్స్ లోనే బేర్స్ కిందికి డ్రాగ్ చేస్తారు మార్కెట్ ని. ఆ బేస్ ఈ రోజు మనం బేర్స్ మీదే ఆధారపడి మనం ఈ ట్రేడ్ ని కంటిన్యూ చేస్తున్నామండి. ఇది ఖచ్చితంగా హోప్ ట్రేడ్ అయితే కాదు, మనం ఫిక్స్డ్ గా తీసుకున్నాం. 76 నుంచి 75 ఆ మధ్యలోనే తీసుకున్నాం ట్రేడ్. కాకుంటే ఇది ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు మనిషి యొక్క సైకాలజీని దెబ్బతీసే విధంగా ఈ ఆపరేటర్స్ అలా ఆడతారండి. ఖచ్చితంగా బుల్స్ హయ్యర్ హై ఫార్మ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఇందులో ఖచ్చితంగా ఆపరేటర్స్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ టార్గెట్ అక్కడ, సెకండ్ టార్గెట్ 26,180 అండి, 179 లేదా 26,180 నుంచి 200 అండి. ఫస్ట్ టార్గెట్ వచ్చి మన లాస్ అంతా రికవరీ మినిమం 40-50,000 ప్రాఫిట్ బుక్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి. చూడండి, ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ ఫాల్ అండి. చూడండి, మన లాస్ 1,50,000 నుంచి 50% లాస్ అంతా రికవర్ అయిపోయింది. వెయిట్ చేద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులతో. ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే మనం ఈ లైవ్ ట్రేడింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ట్రేడ్ తీసుకునే పోయే ముందు మీ యొక్క రిస్క్ రివార్డ్ కేపబిలిటీని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోండి. మీ ప్రాఫిట్ అండ్ లాస్కి మనకి ఎలాంటి సంబంధం లేదు, ఇది గమనించగలరు. ఒకసారి డిస్క్లైమర్ పూర్తిగా చదవండి. ఇది మై ట్రేడింగ్ షో మీరు చూస్తున్నారు. ఈరోజు డేట్ వచ్చేసి 27 November 2025. బ్యూటిఫుల్గా మార్కెట్లో బేర్స్ స్ట్రెంత్ పెరిగిందండి. ఇక్కడ వి షేప్లో రికవరీ వచ్చేసింది. సో ఈ రికవరీ అనేది 62 RSI లెవెల్స్లో కూడా మనకు చూపిస్తుందండి. ఖచ్చితంగా మనం ఈరోజు ప్రాఫిట్ కనీసం మనము కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వడానికైనా ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఉంది. 75 to 82 ఆ మధ్యలో రెసిస్టెన్స్ ఉందండి. ఈ 26,200 100 పుట్స్ ఇది పైకి వెళ్ళడం లేదు. చూద్దామండి, లెట్స్ హోప్ అండ్ సీ. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ ఇన్పుట్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మిత్రులారా, సమయం 11:45. 2 గంటల తర్వాత మనకు ఖచ్చితంగా బ్రేక్ డౌన్ అవుతుంది మార్కెట్. ఇప్పుడు చూద్దాం, మన ఫస్ట్ టార్గెట్ హిట్ అవుతామా మరియు లేదా మన స్టాప్ లాస్ 1,50,000 లాస్ అక్కడ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు 82 వెళ్ళిన ప్రీమియం సడన్ గా కిందికి వచ్చింది. మరి ఇక్కడ నుండి వస్తుందా లేదా చూద్దాం. మన లాస్ మెల్లిమెల్లిగా రికవర్ అవుతుంది.
ఇది చాలా హెవీ క్వాంటిటీ అండి. 9000 అంటే ఇట్స్ నార్మల్ క్వాంటిటీ కాదు, ఇది చాలా హెవీ క్వాంటిటీ. ఎందుకంటే ఒక్క పాయింట్ ప్రీమియం అటు ఇటు అయినా మీకు 9 నుంచి 10,000 రూపీస్ 10,000 ప్రీమియం అనేది మీకు లాస్ లేదా ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి 3 గంటల మన లాస్ని జస్ట్ 1145 క్యాండిల్ అనేది మొత్తం లాస్ని రికార్డ్ చేసిందండి. అది బేర్స్కున్న స్ట్రెంత్ అనేది. ఎప్పుడు నేను చెప్తా ఉంటాను కదా, బేర్స్కు చాలా స్ట్రెంత్ ఉంటుందండి మార్కెట్లో. ఎందుకంటే బుల్స్ అనేవి మెల్లిమెల్లిగా తీసుకొని హయ్యర్ హైలో వెళ్తారు. బేర్స్ ఒకటే క్యాండిల్ మొత్తం వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేశారో 500 కాదు 1000 పాయింట్స్ వెళ్ళినా కూడా జస్ట్ ఒకే ఒక క్యాండిల్లో చేస్తారు. ఆల్రెడీ మన కార్పొరేట్ అకౌంట్లో ప్రాఫిట్ 85,000 అండి. వావ్, ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ డే అండి. నా యొక్క అనాలిసిస్కి, నా యొక్క మైండ్ సెట్కి సంబంధించిన వీడియో ఇది పర్ఫెక్ట్ వీడియో అండి. మీరు ఈ వీడియో నుంచి ఏమైనా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇక్కడ బ్యూటిఫుల్గా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దాన్ని కనుక బ్రేక్ డౌన్ ఇచ్చింది అనుకోండి, మార్కెట్ ఈజీగా టార్గెట్ 1 ఆ యొక్క బ్లూ కలర్ ట్రెండ్ లైన్కి మనం టచ్ అవుతాం. అప్పుడు మనం టార్గెట్ రీచ్ అవుతాం. నేను ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్స్ ఏం పెట్టలేదా, వెరీ గుడ్ అండి. ఎక్సలెంట్ ఫాలింగ్ జరుగుతుంది మార్కెట్లో. మనం ఏదైతే ప్రిడిక్ట్ చేసామో చూడండి, ఒకే ఒక సెకండ్లో 2 మినిట్స్లో మన ఎంటైర్ 3 అవర్స్ లాస్. 3 గంటల నుంచి మన అనాలిసిస్ పైన మనకున్న గ్రిప్ అండ్ క్రమశిక్షణతో మనం ఈ ప్రాఫిట్ని సాధించామండి. ఇటువంటి మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇలాంటి ప్రాఫిట్లను ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాఫిట్లు అనేటివి 3 గంటల నుంచి లాస్ వచ్చిన దానికి ఖచ్చితంగా ఇది మనకు మన అనాలిసిస్కి అసలు రిస్క్ రివార్డ్ అంటే నా దృష్టిలో మీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ మీ మైండ్ సెట్కి సంబంధించిందండి. మీరు ఏ విధంగా అనాలిసిస్ చేశారో, ఒకవేళ లాస్ వస్తే ఏ విధంగా హోల్డ్ చేసినారు చూద్దాం. ఎగ్జిట్ చేద్దామండి. 90 మన టార్గెట్ రీచ్ అయినాం. టార్గెట్ 1 ఇక్కడ ఎగ్జిట్ చేద్దాం. రిజెక్టెడ్. వై ఇట్ ఈస్ రిజెక్టింగ్? ఆల్వేస్ జీరోదా మనకు ఇటువంటి సిచ్యువేషన్లో మనకు హ్యాండ్ ఇస్తుందండి. చాలా సార్లు మేము ల్యాక్ ఆఫ్ రూపీస్ కూడా లాసులు ఫేస్ చేసాం కరోనా టైంలో. 89 ఇట్ ఈస్ నాట్ అలౌవింగ్ ఆర్డర్స్. అడాప్టర్ ఎక్స్చేంజ్ సేమ్ అండి. ఇది కరోనా టైంలో కూడా చాలా సార్లు ఒక 2 years బ్యాక్ ఇది చాలా తీవ్రంగా ఉంటుండే. మరి బ్రోకర్ వాళ్ళు ఏం చేస్తారో, జీరోదా వాళ్ళు ఏం చేస్తారో మనకు వీళ్ళేమో మరి న్యూస్లో ఏమొస్తుందో తెలియదండి. మనం సెల్లింగ్ ఆర్డర్స్ పెడితే ఎగ్జిక్యూట్ కావట్లేదు. ఇది చాలా దారుణం అండి. చూడండి 90,000 ప్రాఫిట్ అసలు బుక్ చేస్తే అవ్వట్లేదు. ఆర్డర్స్ రిజెక్ట్ అవుతున్నాయి. రీజన్ ఎక్స్చేంజ్ కనెక్షన్ అడాప్టర్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద ఆర్డర్. ఇది చాలా దారుణం అండి. వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, వీక్ ట్రేడర్స్ ఇట్లా ఎంత పర్ఫెక్ట్ అనాలిసిస్ చేసినా కూడా ఆ ప్రాఫిట్ బుక్ చేయలేకపోతే ఎలా అండి చెప్పండి. కార్పొరేట్ అకౌంట్లో IIFL వాళ్ళు చాలా బాగున్నారండి. ఆర్డర్ మనం పెట్టగానే ఎగ్జిక్యూట్ చేసినారు. ఇక్కడ మన స్టాక్ ఎక్స్చేంజ్ తోటి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అన్ని ఆర్డర్లు సక్సెస్ఫుల్గా ఎగ్జిట్ అయినాయి. మనము ఇక్కడ మాత్రం ప్రాబ్లం అవుతుందండి. జీరోదా ఎందుకు ప్రాబ్లము? అసలు జీరోదా వాళ్ళు దీనికి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు, అసలు ఎలాంటి వివరణ ఇస్తారో మనం చూడాలి. దీనివల్ల ఇప్పుడు మనకు లాస్ అవుతుందండి. ఒకవేళ ఈ 1 minute క్యాండిల్ మార్కెట్ ఇంకా రివర్స్ అయ్యి మన అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మనకు చాలా నష్టం జరుగుతుంది. ఆల్రెడీ మనం మార్నింగ్ 1,50,000 లాస్ నుంచి ఇక్కడ వరకు హోల్డ్ చేస్తూ వచ్చాం మన అనాలిసిస్ తోటి. 11 గంటల 49 నిమిషాలు 11 గంటల 50 నిమిషాలు అవుతుందండి. సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వట్లేదండి. ఎక్స్చేంజ్ కనెక్షన్ అడాప్టర్ ఎర్రర్ వస్తుంది. ఇది చాలా దారుణం. అందుకే మేము కార్పొరేట్ అకౌంట్ని జీరోదాలో అసలు పెట్టొద్దని అనుకున్నాం. ఇది చిన్న అకౌంట్, 6 to 7 lakh క్యాపిటల్ ఉంది. జీరోదా అసలు చాలా దారుణం అండి. మరి ఈ యొక్క సిచ్యువేషన్ ఎంతసేపు మనం ఫేస్ చేయాలో చూడండి. ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేసినామో మనకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదండి. ఎంత రిఫ్రెష్ చేస్తున్న నెట్వర్క్ ఇష్యూ, మాకేం ప్రాబ్లం లేదు. 5G నెట్వర్క్ ఉందండి. చూడండి ఆండ్రాయిడ్లో ప్రాబ్లం ఉందని ఐఫోన్లో ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ కూడా జీరోదా వాళ్ళు మనల్ని ట్రాక్ చేస్తున్నారండి. మరి మనం జీరోదా వాళ్ళ మిస్టేకా, అది ఎక్స్చేంజ్ మిస్టేకా, ఎవరి మిస్టేకో తెలియదు. కాకపోతే రిటైల్ ట్రేడర్స్ మాత్రం చితికిపోతారండి దీనివల్ల. చూడండి 90 ట్రేడ్ అవుతుంది. నేను 88 పెట్టినా కూడా ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయట్లేదు. ఎక్స్చేంజ్ కనెక్షన్ ఎర్రర్ అంట. ఇది చాలా దారుణం అండి. ఇది కనుక ఇంకొక 5 to 10 minutes ఇలా కొనసాగితే మనకున్న ప్రాఫిట్ కాస్త చేజారిపోతుందండి. ఇది మానసికంగా మార్కెట్ మనతో ఆడుకుంటుంది. ఇప్పుడు బ్రోకర్స్ కూడా మనతోటి మనల్ని ట్రాప్ చేయాలని ఆడుకుంటున్నారండి. ఇది చాలా దారుణం.
ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ట్రేడర్స్ మనసు గట్టిగా స్ట్రాంగ్గా పెట్టుకొని మనం ఖచ్చితంగా ఇది మనకు మన మైండ్ సెట్తో చేస్తున్న యుద్ధమై ఒకవైపు ఉంటే ఈ బ్రోకర్ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనకి ఎలా ఉంటుంది అనేది ఇది లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఈరోజు 27 నవంబర్ 2025 సమయం 11:50 ప్రాంతంలో జీరోదా బ్రోకరేజ్ అనేది హ్యాండ్ ఇచ్చింది యూజర్స్కి అందరికీ. అసలు ఇది చాలా దారుణం అండి. ఎక్స్చేంజ్ కనెక్షన్ ఎర్రర్, మన ప్రాఫిట్ని బుక్ చేయకుండా ఎర్రర్ ఇస్తుంది. పెండింగ్ ఆర్డర్స్ ఏం లేవు, ఐఐఎఫ్ఎల్ మాత్రం బుక్ అయింది. మన టార్గెట్ రీచ్ అయిందండి, ఇంకా ఫాలో అవుతుంది కంటిన్యూస్గా. చూడండి కంటిన్యూస్గా ఫాలో అయినప్పుడు జీరోదా చూడండి మళ్ళీ రివర్స్ అవుతుంది. రివర్స్ అవుతే మనం ఖచ్చితంగా లాస్ట్లోకి వెళ్తాము. చూడండి 80-90,000 నుంచి సడన్గా మన 50,000 లాస్ వచ్చేసిందండి. దీనివల్ల చాలా అన్యాయం. 85 పెట్టినాను, చూద్దాం. ఇప్పుడు ఎగ్జిట్ అయిందండి. ఇది చాలా దారుణం అండి. దీనికి జీరోదా వాళ్ళు ఏం చెప్తారు, మరి సెబీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, అసలు ఇలాంటి బ్రోకర్స్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది సెబీ మన రిటైల్ ట్రేడర్స్ కోసము ఆలోచించాలండి. చూడండి ఎన్ని 98-90లో ఆర్డర్స్ పెడితే ఎగ్జిక్యూట్ కాలేదు, 84-85లో పెడితే దాదాపు 5 minutes. నాకు తెలిసి జీరోదా వాళ్ళు సంథింగ్ ఏదో చేసి ఉంటారండి. వాళ్ళ అల్గారిథమ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఖచ్చితంగా ఏదో చేసి ఉంటారు. మనము చూడండి ఐఐఎఫ్ఎల్లో మన కార్పొరేట్ అకౌంట్లో ఈజీగా ప్రాఫిట్ బుక్ చేసినాం. ఒక సింగిల్ ఆర్డర్లో ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయినాయి, హెవీ క్వాంటిటీ ఉండింది. ఈ మన జీరోదా వాళ్ళు మాత్రం ఈరోజు పెద్ద లాలీపాప్ ఇచ్చారండి రిటైల్ ట్రేడర్స్ మాత్రం. కరెక్ట్ ప్రాఫిట్ తీసుకున్న టైంలోనే మనకు పని చేయకుండా వెళ్ళింది. ఇక్కడ ఇంకో ట్రేడ్ చూద్దాం, ఇక్కడ సక్సెస్ఫుల్గా పనిచేస్తుందా లేదా. ఇక్కడ చాలా బాగా పనిచేస్తుందండి ఐఐఎఫ్ఎల్. చూడండి మీకు గనక ఇలాంటి లైవ్ ఎక్స్పీరియన్స్ జరిగినట్లయితే కామెంట్ చేయండి. ఈరోజు జీరోదా ఆ బ్రోకర్ ఎవరెవరైతే యూజ్ చేస్తారో, ఇంకా వేరే మీ బ్రోకర్స్ ఏవైతే బాగుంటుందో, మీ అసలు ఏ బ్రోకర్స్ యూజ్ చేస్తున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది నాకు జరిగింది, చాలా మంది ఆల్ ఓవర్ ఇండియా ప్రాబ్లం అండి ఇది ఖచ్చితంగా మనం దీనిపైన మనం మాట్లాడాలి. గవర్నమెంట్ కానీ సెబీ కానీ ఇలాంటి 5 minutes 10 minutes సడన్గా మనల్ని మార్కెట్ నుంచి దూరం చేసినట్టు మన ఆర్డర్స్ ఎగ్జిట్ కాకపోతే చాలా లాస్లు వస్తున్నాయండి. ఇప్పుడు బయ్యింగ్ ఆర్డర్స్ మాత్రం ఎగ్జిట్ అవుతున్నాయి, మన ప్రాఫిట్ బుక్ చేస్తే మాత్రం ఎగ్జిట్ అవ్వట్లేదండి. ఇది చాలా దారుణం. దీనిపైన సెబీ యొక్క అధికారులు ఖచ్చితంగా ఏదన్నా కఠినమైన నిర్ణయం తీసుకోవాలని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా కంప్లైంట్లో రైజ్ చేయండి. మీ యొక్క బ్రోకర్ ఎవరైతే వాడుతున్నారో, ఐఐఎఫ్ఎల్ అండ్ జీరోదా 2 వాడుతున్నాం మేము. ఐఐఎఫ్ఎల్ ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా స్మూత్గా వర్క్ అయింది. ఈ జీరోదా మాత్రం హ్యాండ్ ఇచ్చిందండి 11:45 నుంచి 11:50 మధ్యలో ఇచ్చింది. చూడండి నేను ట్రేడ్ ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ ఫాలో అవుతుంది. మేబీ జీరోదా వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో మరి చూడాలి. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే కామెంట్ రూపంలో మీకు ఎలాంటి ఎర్రర్ వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా ఇంకొక రిటైల్ ట్రేడర్కి హెల్ప్ చేసిన వారు అవుతారు. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ట్రేడింగ్ షో అండి. సమయం 12:02. నేను ఈరోజు ఇందులో ట్రేడింగ్ తీసుకోవద్దు, ఇలాంటి ట్రేడ్ తీసుకోవద్దు అనుకుంటున్నానండి జీరోదాలో. ఎందుకనగా ఆల్రెడీ మనకు పెద్ద లాలీపాప్ ఇచ్చారు. కరెక్ట్ 11:45 నుండి మనకు ఎర్రర్ వచ్చింది. అందుకే నేను ట్రేడ్ తీసుకోవద్దు అనుకుంటాను. ఈరోజు దీన్ని వదిలేస్తున్నాను. చూడండి ఆ ప్రీమియం వచ్చేసి 100 దాటి వెళ్తుంది, అయినా కూడా నేను ట్రేడ్ తీసుకోను. ఆ ఫోమో వద్దు, ఆ జీరోదా వద్దు. ఈరోజు సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. ఇందులో కనీసం ఇంకొక 50,000 ప్రాఫిట్ బుక్ చేసి మనం 2 lakh ప్రాఫిట్లో మన కార్పొరేట్ అకౌంట్ని క్లోజ్ చేద్దామండి. టార్గెట్ 2 కొరకు మన కార్పొరేట్ అకౌంట్లో మనం ఏం చేసామో ఖచ్చితంగా మనం టార్గెట్ 2 రీచ్ అవుతామండి, ఇందులో నో డౌట్. ఎందుకంటే హెవీ ఫాలింగ్ని తట్టుకోలేక జీరోదా బ్రోకర్ విలవిల్లాడిపోయిందండి. యాక్చువల్ చెప్పాలంటే ఆర్డర్స్ అనేటివి ఎగ్జిట్ చేయడంలో ఎవరైతే మెంబర్స్ అందరూ ఆర్డర్స్ కోసము వస్తారో అప్పుడు జీరోదా హ్యాంగ్ అవుతుంది. అసలు ఎందుకో ఇంత పెద్ద వన్ ఆఫ్ ద టాప్ అండి, ఇండియాలో టాప్ మోస్ట్ బ్రోకరేజ్ రిటైల్ ట్రేడర్స్ అందరూ వాళ్ళు చేసే తప్పుడు అనాలిసిస్తో వాళ్ళు నష్టాలు చవి చూస్తూ ఉంటే, అందులో బ్రోకర్ సహకారం లేకుండా బ్రోకర్ చేసే పనులకు కూడా మనమే అంటే రిటైల్ ట్రేడర్సే నష్టాలు చూడాల్సి వస్తుందని చాలా దారుణం. దీనిపైన సెబీ మరి నష్ట నివారణ చర్యలు చూడాలి. మనం 60,000 లాస్ అంతా రికవర్ అయిపోయింది, ప్రాఫిట్ బుక్ చేద్దామండి. ఇక్కడ షార్ట్ సెల్లో ఉన్నాం.
2,50,000 రైట్. ఈ యొక్క హెడ్జ్డ్ పొజిషన్ కూడా క్లోజ్ చేద్దామండి. ఇది హెడ్జింగ్ పర్పస్ కోసం తీసుకున్నాను. అవుట్ అవుదామని 26,700. టోటల్ మన ప్రాఫిట్ వచ్చేసి 2,09,000 అండి. కార్పొరేట్ అకౌంట్, నార్మల్ అకౌంట్ వచ్చేసి జస్ట్ 40,000 అండి. బికాస్ ఆఫ్ జీరోదా బ్రోకరేజ్ గ్లిచ్ అండి. ఇది చాలా దారుణం. మీకు గనక మన ఈ లైవ్ అనాలిసిస్ అండ్ మైండ్ సెట్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అసలు 4,000 అండి. యావరేజ్గా 3,000 నుంచి 5,000 మెంబర్స్ చూస్తున్నారు. సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగడం లేదండి. చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒకసారి మన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేశారో లేదో చూడండి. సబ్స్క్రైబ్లో ఉన్నారా, నోటిఫికేషన్స్ కూడా అన్ని ఆన్ చేసుకోండి. ఇంకా ఏమన్నా మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా, ఈరోజు బ్రోకరేజ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా కూడా మీ యొక్క గైడెన్స్ని, మీ యొక్క సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. మా టీం తరపున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం ట్రేడ్ క్లోజ్ చేసామండి. ఇక ఎలాంటి ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. టార్గెట్ 1, టార్గెట్ 2 రీచ్ అయినాం కాబట్టి. మీకు కనుక ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది మై ట్రేడింగ్ షో. ఎవరిని ట్రేడ్ తీసుకోవడానికి మేము రికమెండ్ చేయడం లేదండి. జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. చూడండి, ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని గ్రహించామండి. ఎలా జీరోదా లేదా ఎనీ బ్రోకర్ ఇలా గ్లిచ్ చేస్తుందో. ఈ గ్లిచ్ మీకు కనుక వస్తే మీ యొక్క కంప్లైంట్ రూపంలో తెలియజేయండి. మరి చూడండి, సమయం 1:16. మనం ట్రేడింగ్ ఆపేద్దాం. మనం ట్రేడింగ్ ఆపేద్దామంటే ఆపేద్దామనే అండి. చూడండి, ఈరోజు మన అకౌంట్ని బ్లో కాకుండా కాపాడుకోగలిగినాం. సమయం 3:30, 27 నవంబర్ 2025. మార్కెట్ మన ఫస్ట్ లెవెల్లో మన టార్గెట్స్ అన్ని బుక్ చేసుకున్నాము. టార్గెట్ పెట్టాము, ప్రాఫిట్ బుక్ చేసాము. టార్గెట్ 2 కూడా రీచ్ అయినామండి. పిన్ పాయింట్ అక్యురసీతో మనం డే క్లోజ్ చేయడం జరిగింది. ఈరోజు చూడండి, మై ట్రేడింగ్ షోలో ప్రాఫిట్ కార్పొరేట్ అకౌంట్ వచ్చేసి 2 lakhs అండ్ ఇండివిజువల్ అకౌంట్ వచ్చేసి 41,000. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అనేది 367 ఉన్నారు. చూద్దాం ఈరోజు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో. మీకు కనుక ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్, అనాలిసిస్, మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తుందో ఒక ట్రేడర్ది మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.